మహానాడు చేశారు కదా అక్కడ, అందులో అసలు మెయిన్ క్యారెక్టర్ మీరే అంట కదా. అంటే ఆ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పిలిచి ఫస్ట్ టైం మహానాడు మనం ఒక చిన్న టౌన్లో పెడుతున్నాము. గతంలో మహానాడు ఎప్పుడు హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, తిరుపతిలో కానీ, విజయవాడలో కానీ, రాజమండ్రిలో కానీ మెయిన్ సిటీస్లో పెట్టారు. ఫస్ట్ టైం అసలు ఆ మహానాడు మనం ఒక చిన్న టౌన్స్లో పెడుతున్నాము. దానికి కంప్లీట్ మీదే రెస్పాన్సిబిలిటీ, మీరే చూసుకోవాలని చెప్పడంతో నేను, జనార్దన్ గారు, మా జిల్లా నాయకులు అందరం ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఇప్పుడు పెద్దలు గుడిపాటి రవికుమార్ గారు కానీ, ఏలూరు సాంబశివరావు గారు కానీ, జనార్దన్ గారి కాన్స్టిట్యున్సీలో ఒంగోలులోనే ఒక కనీ విని ఎరుగని రీతిలో ఆ టౌన్ కెపాసిటీ తక్కువైనా అందరం కూర్చొని, జిల్లా నాయకులు అందరం కూర్చొని, ఒక ఇది మా ఇంట్లో పండగలాగా అందరం బాధ్యతగా తీసుకొని గ్రాండ్ సక్సెస్ చేశాం ఆ రోజు. అప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, ఇంటికి ఎప్పుడు పోలీసులు వస్తారో తెలియదు పరిస్థితిలో మేము ఇంకా ప్రకాశం జిల్లా పైన గౌరవ మా నాయకుడు, అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఆ మహానాడు చాలా గ్రాండ్ సక్సెస్ చేయగలిగాం.